హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. శ్యా వర్క్ ఫోర్స్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. కేవలం మీరు రివ్యూస్ చదవడమే మీ యొక్క పని అన్నమాట. ఇప్పుడే అప్లై చేసుకుంటే వెంటనే జాబ్ ఇస్తారు. నెలకి జీతం 34,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ ఉంటే చాలు, లేదంటే కంప్యూటర్లో కూడా మీరు వర్క్ చేయొచ్చు. మీకు మానిటర్ కానీ సిపియు కానీ అంటే పీసీ కానీ పర్సనల్ కంప్యూటర్ ఉంటే లేదా పర్సనల్ ల్యాప్టాప్ ఉన్నా కూడా మీరు ఈ యొక్క వర్క్ అనేది చేయొచ్చు అన్నమాట. ఇంటి దగ్గర ఉంటే డైరెక్ట్గా మీకు జాబ్ అనేది చేయొచ్చు. సో చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా కానిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాము. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ చూడండి, శ్యా వర్క్ ఫోర్స్ సొల్యూషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సావియంట్ యూజర్ యాక్సెస్ రివ్యూ UAR కన్సల్టెంట్స్ అంటే రివ్యూ కన్సల్టెంట్స్గా మీరు వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. భారతదేశం అంతటా కూడా తీయడం జరిగింది. 3 రోజుల క్రితమే ఈ యొక్క పోస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు ఇక్కడ అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైము మిడ్ సీనియర్ స్థాయి లెవెల్గా మీరైతే వర్క్ చేయవలసి ఉంటుందన్నమాట. నైపుణ్యాలు వచ్చేసరికి యాక్సెస్ కంట్రోల్, అలాగే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ 2 స్కిల్స్ మీకుంటే ఈ యొక్క జాబ్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు. సో ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుందండి. సో ఎండ్ వరకు చూడండి. సో ఇంకా ఉద్యోగం గురించి చూసుకుంటే ఇప్పుడు బాధ్యతలు అనేవి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. వారి వినియోగదారు యాక్సెస్ సమీక్ష అవసరాలు మరియు లక్ష్యాలను అర్థం చేసుకోవడానికి క్లయింట్లతో సహకరించే విధంగా ఉండాలన్నమాట. రివ్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు అర్థం చేసుకొని వాటికి రివ్యూస్ చేయడమే మీ యొక్క పని అనమాట. అంటే రిటర్న్గా మీరు రిప్లై ఇవ్వాలన్నమాట. వాటికి రివ్యూ స్కోపులు నిర్వహించడము, రివ్యూవర్ని ఎంచుకోవడం మరియు రివ్యూ పీరియడ్ని షెడ్యూల్ చేయడంతో సహా సాయత్తు ప్లాట్ఫామ్లో యూజర్ యాక్సెస్ రివ్యూ క్యాంపెయిన్లను డిజైన్ చేయగలిగే విధంగా ఉంటుంది. అలాగే మరియు కాన్ఫిగర్ చేయగలిగే విధంగా కూడా ఉంటుంది. సో క్లయింట్ల సంస్థాగత నిర్మాణం మరియు వ్యాపార ప్రక్రియలతో సమలేఖనం చేయడానికి యాక్సెస్ వర్క్ ఫ్లోను అనుకూలీకరించండి అనేసి చెప్పడం జరిగిందనమాట. సమీక్ష ప్రక్రియ క్రమబద్ధీకరించడానికి మరియు మాన్యువల్ ప్రయత్నాన్ని తగ్గించడానికి ఆటోమేటెడ్ యాక్సెస్ సర్టిఫికేషన్ ప్రచారాలను కాన్ఫిగర్ చేయగలిగే విధంగా ఉండాలి అనమాట. సైన్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి యాక్సెస్ రివ్యూ క్యాంపెయిన్లను నిర్వహించడము, అలాగే మరియు యాక్సెస్ సర్టిఫికేట్లను నిర్వహించడంపై క్లయింట్ నిర్వాహకులకు మార్గదర్శకత్వం మరియు శిక్షణ అందించే విధంగా ఉండాలి. సమీక్షల సమయానికి పూర్తయ్యాయని మరియు యాక్సెస్ రిస్కులు సమర్థవంతంగా తగ్గించబడుతున్నాయని నిర్ధారించుకోవడానికి యాక్సెస్ రివ్యూ కార్యకలాపాలు మరియు కొలమానాలను పర్యవేక్షించే విధంగా ఉండాలన్నమాట. సైన్స్ ప్లాట్ఫామ్లో వినియోగదారు యాక్సెస్ సమీక్ష ప్రక్రియలకు సంబంధించిన ట్రబుల్ షూటింగ్ మరియు సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో క్లయింట్లకు సహాయం చేయగలిగే విధంగా కూడా చూడాలన్నమాట. సయ్యత్తు ఉత్పత్తి అప్డేట్లు, అలాగే కొత్త ఫ్యూచర్లు మరియు యాక్సెస్ గవర్నెన్స్ మరియు సమ్మతిలో పరిశ్రమ ట్రెండ్లతో తాజాగా ఉంచగలిగే విధంగా కూడా మీరు చూడాలి. సయ్యత్తు యాక్సెస్ రివ్యూ సొల్యూషన్ యొక్క సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఉత్పత్తి ప్రదర్శనలు మరియు ప్రతిపాదన అభివృద్ధితో సహా ముందస్తు విక్రయ కార్యకలాపాల్లో పాల్గొనే విధంగా కూడా చూడాలన్నమాట. సో ఇది మొత్తం జాబ్ యొక్క పూర్తి డీటెయిల్స్. మీరు ఈ యొక్క నోటిఫికేషన్ చూడాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ యొక్క పేజీకి రావచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ సులభంగా వర్తించున్నాను కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫుల్ డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా, ఓకేనా. లైక్ కూడా చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతారు చాలామంది. లైక్ చేస్తేనే మీకు నా వీడియో కొంతమందికి బూస్ట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా,
అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేము అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.